మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో దొంగ నోట్ల డెన్ గుట్టురట్టు చేశారు పోలీసులు. హైటెక్ పద్ధతుల్లో కరెన్సీ ప్రింట్ చేస్తున్న ముఠాను కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 12 మంది ముఠా సభ్యుల్లో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. 3 లక్షల విలువ చేసే ఫేక్ కరెన్సీతో పాటు ఫేక్ కరెన్సీ తయారీకి ఉపయోగించే సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు. ఈ ఫేక్ కరెన్సీ ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. ఎస్ బలరాం, కామారెడ్డి జిల్లాలో దొంగ నోట్ల చెలామణి జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో ప్రత్యేక పోలీసు బృందాలతో దర్యాప్తు మొదలుపెట్టారు. 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇటు కామారెడ్డితో పాటు అదేవిధంగా ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, బీహార్ చెందినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో 12 మందిలో గాను 8 మందిని అరెస్ట్ చేశారు. మరొక 4 పరారీలో ఉన్నట్టు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలపడం జరిగింది. కామారెడ్డి కేంద్రంలో ఉన్నటువంటి సిద్ధగౌడ అనే వ్యక్తి కొంత సోషల్ మీడియా ద్వారా పరిచయమైనటువంటి వ్యక్తి ద్వారా వెస్ట్ బెంగాల్ చెందినటువంటి సౌరవ్ డే అనే వ్యక్తి ద్వారా 5,000 ఒరిజినల్ క్యాష్ ఇచ్చి అతని దగ్గర 10,000 రూపాయలు దొంగ నోట్లు తీసుకోవడం జరిగింది. అది కూడా ఫేస్బుక్ లో వేదికగా పరిచయమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ వేదికగా వీరు పరిచయం చేసుకున్నారు. ఆ పరిచయం తర్వాత వీరిద్దరు ఫోన్ నంబర్లు మార్చుకోవడం జరిగింది. ఆ తర్వాత కొరియర్ ద్వారా దొంగ నోట్లను పంపించడంతో సిద్ధగౌడ అనే వ్యక్తి ఇటీవల గత నెల 23న కామారెడ్డి జిల్లాలో ఒక మద్యం కొనుగోలు చేస్తున్న సందర్భంలో అనుమానం వచ్చినటువంటి క్యాషియర్ అఖిల్ ఇవి దొంగ నోట్లుగా భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు అనుమానం వచ్చి సిద్ధగౌడ్ ను అదుపులోకి తీసుకుని విచారించడంతో తాను దొంగ నోట్లు వెస్ట్ బెంగాల్ చెందినటువంటి సౌరవ్ డే దగ్గర తీసుకున్నానని చెప్పి పోలీసులకు సమాచారం అందించారు. వెస్ట్ బెంగాల్ వెళ్ళినటువంటి పోలీసు ప్రత్యేక బృందాలు అక్కడ నుంచి సౌరవ్ డేను అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాంతో పాటు అతని లింక్ అంతా కూడా సౌరవ్ డే సంబంధించి ఎక్కడ డబ్బులు వస్తాయి, ఎవరు ప్రింట్ చేస్తున్నారు అనే విషయాలను మొత్తం పోలీసులు తమదైన శైలిలో కూపీ లాగడంతో ఇటు బీహార్ సంబంధించినటువంటి వ్యక్తులు, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి వ్యక్తులు, ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి వ్యక్తులు వీరంతా కూడా కలిసి దొంగ నోట్లను ముద్రించడం, మార్కెట్ లో చెలామణి చేస్తూ గత కొంతకాలంగా వీరంతా కూడా నకిలీ కరెన్సీని మార్కెట్ లోకి ఎక్కువగా విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు వీరందరినీ కూడా అదుపులో తీసుకున్నారు. 12 సభ్యుల ముఠాలో ప్రస్తుతం అయితే 8 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద 3 లక్షల నగదుతో పాటు ఏదైతే నకిలీ నోట్ల ప్రింట్ చేసేందుకు ఉపయోగించే పరికరాలన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీహార్ చెందినటువంటి రషీద్ అనే వ్యక్తి ఇందులో కీలకమైన వ్యక్తిగా పోలీసులు చెప్తున్నారు. రషీద్ అనే వ్యక్తి ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాడు. అతనికి సాంకేతిక పరమైనటువంటి నాలెడ్జ్ ఉంది. అతను దొంగ నోట్లు ప్రింట్ చేసి ఇతరులతో మార్కెట్ లోకి వాటిని చెలామణి చేసే విధంగా ఒక బ్యాచ్ తయారు చేశారు. అది కూడా వివిధ రాష్ట్రాల లింకులతో కేవలం ఫోన్ల ద్వారా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఈ వేదిక ద్వారా వీరంతా కలుసుకోవడం, సగానికి సగం 5,000 ఇస్తే 10,000 ఇవ్వడం, లక్ష రూపాయలు నగదు కావాలా ఒరిజినల్ ఇస్తే 2 లక్షలు ఇవ్వడం, ఇట్లా డబ్బులుగా ఇవ్వడంతో చాలా మంది కూడా నకిలీ కరెన్సీని తెప్పించుకోవడం. అదంతా కూడా కేవలం కొరియర్ ద్వారా జరుగుతుంది. వ్యక్తుల ద్వారా ఈ ట్రాన్సాక్షన్ జరగకుండా కేవలం కొరియర్ ద్వారా మనీ ట్రాన్సాక్షన్ జరుగుతుందో పోలీసులు ఈ నకిలీ కరెన్సీల భాగోతాన్ని మాత్రం గుట్టు రట్టు చేశారని చెప్పుకోవచ్చు. మార్కెట్ లో నకిలీ కరెన్సీల చెలామణి ఎక్కువవుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇంకో పరారీలో ఉన్నటువంటి మరొక 4 కూడా అదుపులో తీసుకుంటాం, త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర చెప్పడం జరిగింది. మొత్తానికైతే నకిలీ నోట్ల వ్యవహారం మాత్రం కామారెడ్డి కేంద్రంగా బయటపడింది. ఇక్కడ తీగలాగితే ఇతర రాష్ట్రాల్లో డొంక కదిలినట్టు 8 మందిని మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా కూడా అరెస్ట్ చేస్తాం, పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని చెప్పి జిల్లా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.